యాగిరా మధుర మధురమైన వాక్కులతో శిరస్సును అంజలి ఘటించి ఆయన మాట్లాడుతున్నారు. కాను పద్మపలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని ద్రుమస్య శాఖా మాలంబ్య తిష్టసిత్వం అనిందితే. అమ్మా, ఎవరమ్మా పద్మముల వంటి కన్నులు కలిగి ఉన్నావో, నలిగిపోయినటువంటి పట్టుబట్ట కట్టుకున్నావో, ఆ అశోక వృక్షము యొక్క కొమ్మని ఊంచి శరీరమును దానికి ఆధారం చేసి నిలబడి ఉన్నావు తల్లి. నువ్వు సురాణాం వా నాగ గంధర్వ రక్షతాం యక్షాణం కిన్నెరాణం వా కాత్వం భవసి శోభనే. కోను పుత్ర పితా భ్రాత భర్త మాతే సుమధ్యమే అస్మాల్లోకాదముం లోకం గతత్వమనుశోచసి. రావణేన జనస్థానాత్ బలాదపహృతాయది సీతాత్మసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛతః. అమ్మా, నువ్వు నిజం చెప్పు. చంద్రునికి దూరమై భూమి మీదకి వచ్చినటువంటి రోహిణివా, వశిష్ఠుని మీద కోపం వచ్చి వచ్చినటువంటి అరుంధతివా? నువ్వు తల్లి దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది జాతులకు తింజన దానివా? నువ్వు ఊపిరి విడిచిపెడుతున్నావు, భూమికి నీ పాదాలు తగులుతున్నాయి. నీ యొక్క రూపం చూస్తే ఎవరో ఒక మహారాజుకి ఇల్లాలి అనిపిస్తోంది. అమ్మా, ఉన్న యథార్థంగా చెప్పు. జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మా అమ్మ జానకీమాతవా అమ్మా నువ్వు? అమ్మా చెప్పమ్మా అని అడిగారు. తెలియదా హనుమకి? ఆమె సీతమ్మ అని తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నారు ఈ మాట? అంటే ఆవిడని స్వస్థతలోకి తీసుకురావాలి. అసలు ఆవిడ పరిపూర్ణంగా తనని నమ్మాలి. నమ్మితే తప్ప తాను రామదాసుండని, రాముడంత ప్రయత్నం చేస్తున్నాడని, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోవద్దని ఆవిడ్ని ఊరడించగలుగుతారు. లేకపోతే రాక్షస స్త్రీలు నమస్కరించినంత మాత్రాన ఉపశాంతి పొందకుండా అటువంటి రావణుడున్నాడు అని ఆవిడ సంతోషంతో ఉండకుండా బెంగ పెట్టుకున్న తల్లి హనుమ రామకథని చెప్పేసి వెంటనే ఉంగరం అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఆవిడకి మనశ్శాంతి కలగదు. ఎందుకంటే ఆవిడకి ఆ నమ్మకం కలగదు. బాగా ఆవిడికి నమ్మకం కలగాలంటే ఆవిడకి కూడా బాహ్యస్మృతి బాగా కల్పించి ఆవిడతో మాట్లాడించాలి. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఆవిడ మళ్ళీ రామకథని చెప్పుకోవాలి. చెప్పుకుని ఆవిడ పొంగిపోవాలి. పొంగి పరవశించిపోయి పూర్తిగా బాహ్యస్మృతిని పొంది తాను రామభక్తుడని, ఆయన పట్ల ఆ ప్రేమని, ఒక పుత్ర సదృశమైనటువంటి ప్రేమని పొంది అరమరిక లేకుండా మాట్లాడడానికి, హనుమ చెప్పింది అనుమానం లేకుండా నమ్మడానికి ఆవిడ సిద్ధపడితే అప్పుడు తాను వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చేంత వరకు ఆవిడ ప్రాణములతో నిలబడుతుంది. లేకపోతే నిలబడదు. అందుకని వెంటనే ఉంగరం ఇవ్వలేదు తప్ప దానికి వేరు కారణాలు ఏమి ఉండవు. కాబట్టి అమ్మా, ఎవరమ్మా నీ తండ్రి, ఎవరమ్మా నీ అన్నదమ్ములు, ఎవరమ్మా నీ భర్త? అమ్మా, ఒకవేళ నువ్వు జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన సీతమ్మవా? తల్లి నాకు చెప్పవలసింది అని అడిగారు. ఆ తల్లి ఎంతటి ధర్మమూర్తి, నరకాంతగా అనుగమిస్తోంది కదండి రామచంద్రమూర్తిని. పతివ్రతా ధర్మాన్ని పాటించింది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను ఈ పృథివినంతటినీ పరిపాలించినటువంటి రాజసింహుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని. ఒక వివాహం అయిపోయినటువంటి ఆడపిల్లని అమ్మా మీరెవరు అని అడిగితే సంప్రదాయం తెలుసున్నవారైతే నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్లకి మామగారి లాంటి వ్యక్తి ఇక జీవితంలో ఉండడు అని శాస్త్రవాక్కు. వివాహం చేసేంత వరకే తండ్రి. వివాహం చేసిన తరువాత తండ్రి కన్నా కూడా బాధ్యత కలిగిన స్థానంలోకి ఎవరు వెళ్ళిపోతారో తెలుసా అండి? మామగారు వెళ్ళిపోతారట. ఎంత ప్రేమిస్తాడంటేట, నా కోసం ఎక్కడో పుట్టిన పిల్ల, అమాయకురాలు, ఇంటి పేరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, నా వంశాన్ని ఉద్ధరించడానికి, నా కొడుకు చెయ్యి పట్టుకుని తిరగడానికి, వాడి సంతోషం తన సంతోషం అని నమ్మి వచ్చింది. కాబట్టి ఈ పిల్ల సంతోషంగా ఉండేట్టు నేను చూడాలని మురిసిపోతాట మామగారు. అందుకే మామగారు శరీరం పడిపోయాక కూడా కొడుకు తద్దినం పెడితే ఒప్పుకోడు, కోడలు దీపం పెడితేనే తద్దినం ఒప్పుకుంటాడు. అంత ప్రేమతో ఉంటాడట మామగారు. అందుకే తండ్రి కన్నా గొప్పవాడు మామగారే. శాస్త్రం తెలుసున్న తండ్రి అయితే ఏం చెప్పాలంటే, అమ్మ అందరూ నాకు నమస్కారం చేసినా నువ్వు మాత్రం, నేను మీ మామగారు కూడా ఉంటే మొదట మీ మామగారికే నమస్కారం చెయ్యని చెప్పాలి. అంత పూజనీయుడు మామగారంటే.
కాబట్టి ఆవిడ సంప్రదాయం తెలుసున్న తల్లి. ఆవిడంటోంది, పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితత్మన స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. శత్రు సైన్యములను గడగడలాడించగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని నేను. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన. తర్వాత తానెవరి కూతురో చెప్పాలి. నేను ఎన్నడూ దేహభ్రాంతి లేనటువంటి విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క కూతుర్ని. ఇప్పుడు తన పేరు చెప్పుకోవాలి. సీతేతి నామనామ్నాహం, నన్ను సీత అంటారు. ఇప్పుడు చిట్ట చివర తన భర్త పేరు చెప్పాలి. భార్య రామస్య ధీమతః. భర్త ఈశ్వరుడితో సమానం. అందుకని భర్త పేరు చెప్పేటప్పుడు 10 మందిలో మాట్లాడేటప్పుడు ఆయనకేం వచ్చానే పరిచయం చేయకూడదు. ఆయన గురించి చెప్పేటప్పుడు గొప్పగా అందంగా మాట్లాడగలగాలి, ఒక విశేషణంతో చెప్పగలగాలి. చాలా మంచివారు మా ఆయన పేరండి అనో ఏదో ఒక విశేషణం వేసి చెప్పాలి. అది భర్తృప్రీతికి నిదర్శనం. కాబట్టి రామస్య ధీమతః, గొప్ప బుద్ధిశాలి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని. సమాద్వాదశతత్రాహం రఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తారో అన్ని భోగాల్ని 12 ఏళ్లు నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో దశరథుడి పెద్ద కోడలిగా అనుభవించాను. అదేమిటి ఆ మాట ఏమిటి అంటే, ఇందులో 2 కోణాలు. మనుష్యులు అనుభవించే సుఖాలన్నివి ఎన్ని ఉంటాయో అన్నీ అనుభవించేశాను అంటే నిజంగా ఆవిడ అనుభవించేసిందా? అది ఆవిడ తృప్తికి పరాకాష్ట. మా అత్తవారింట్లో నాకు ఇది దొరకలేదు, అదొక్కటి తప్ప అన్నమాట ఆవిడ అందో. మనుష్యులు అనుభవించే భోగాలన్నీ మా అత్తారింట్లో నేను అనుభవించానండి. ఇది నిజంగా అన్నీ అనుభవించింది ఆవిడ అని మీరు లెక్క వేసి చూడమని కాదు. అన్నీ అనుభవించేసిన తృప్తి ఎక్కడదో తెలుసా అండి? అత్తవారింట్లో ఉండడం వల్ల కాదు, భర్తతో కలిసి అత్తవారింట్లో ఉండడం. రామసహిత సీత, రామసీత. కాబట్టి భర్త పక్కన ఉండడం వల్ల 12 ఏళ్లు నేను ఏం తిన్నాను, ఏం తాగాను నాకు అలా అనిపించలేదు. మనుష్యులు ఎన్ని పొందాలో అన్నీని పొందేశాను అంతే. అంటే భర్త పక్కన ఉన్న స్త్రీ ఆనందానికి హద్దు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఎంత సంతోషంతో మాట్లాడుతోందో చూడండి ఆవిడ. కాదు, ఇంకో కోణం ఏమిటో తెలుసా అండి? నేను అసలు మనుష్యకాంతని కాను, కానీ మనుష్యులు పొందే ఆనందాన్ని పొందాను. మనుష్యులందరూ ఏ సుఖాలు పొందుతారో అవి నేను పొందానంటే మనుష్యకాంతగా ప్రవర్తించాను. ఆవిడ అయోనిజ కదా. మీరు శ్లోకాన్ని ఎలా తీసుకుంటే అలా వస్తుంది, అది దాని గమ్మత్తు. కానీ నేనైతే అంటాను, ఆవిడ్ని ఒక పతివ్రతా ధర్మంగా మీరు మాట్లాడడమే ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఒక పతివ్రతగా మాట్లాడుతోంది. లేకపోతే ఆవిడ ఆడవలసిన అవసరం ఏమీ లేవు. ఇంకా పూర్తిగా అయోనిజగా ఆవిడలో పరాశక్తిగానే పూర్తిగా అక్కడ ఉండిపోవాలని మీరు కోరుకుంటే అసలు రామకథా మాధుర్యం ఎగిరిపోతుంది చాలా మటుకు. అప్పుడు దానికి ఇంకా ఒక అర్థం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి మీరు ఆవిడని ఒక పతివ్రతగా ఆలోచించి రామకథని వింటే దానిలో వచ్చే పరిపూర్ణత వేరుగా ఉంటుంది, దానిలో ఉండే మాధుర్యం వేరుగా ఉంటుంది. అది ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది. జరిగిన కథ దాన్ని పూర్తిగా ఇంకోలా మీరు మార్చి చెప్పడం హేతువుకి దాని అందానికి దూరం అయిపోతుంది. జరిగిన కథ అని వాల్మీకి చెప్తున్నారు, బ్రహ్మగారు చెప్తున్నారు, నారదుడు చెప్తున్నారు. కాబట్టి జరిగిన కథని కథా అందాన్ని అలా ఉంచండి, కథా అందాన్ని తీసేసి అన్వయాలు చేయకండి. చేస్తే ఆ మాధుర్యం దూరం అయిపోతుంది. కాబట్టి భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగాలు ఎన్నున్నాయో అన్ని భోగాలను అనుభవించాను. దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ న బ్రూయాత్ కించిద ప్రియం అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమ. నేను ఒకానొకప్పుడు దశరథ మహారాజు గారు కైకమ్మకి మాట ఇచ్చారు, 2 వరాలు ఇచ్చారు. రేపు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్న వేళలో కైకమ్మ దశరథుణ్ణి నిగ్రహించింది. నాకు ఆ 2 వరాలు కావాలంది. ఏమన్నారు దశరథ మహారాజు గారు? ఒకటి రామచంద్రమూర్తి అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం. ఎన్నడూ ఎవరి దగ్గర ఏమీ కోరకుండా ధర్మాన్ని అనుష్ఠించడమే తన జీవిత ప్రయోజనంగా భావించేటటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని నాతో లక్ష్మణునితో కలిసి, మాకన్నా ముందు బయలుదేరిన లక్ష్మణునితో కలిసి అంత ప్రీతి కలిగిన వాడు అరణ్యవాసానికి వచ్చారు. ఆయన ఎటువంటి వారంటే రామచంద్రమూర్తి దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్, ఒకరికి పెట్టడమే తప్ప ఆయన తీసుకోవడం అన్నది ఆయనకి ఎప్పుడు రాదు. అందుకే రాజ్యాన్ని కూడా ఒకరికి ఇచ్చి సంతోషాన్ని పొందినవాడు. ఇచ్చి సంతోషించేవాడే కానీ పుచ్చుకుని సంతోషించే మనస్తత్వం ఆయనది కాదు. 2 తప్పనడానికి ఏం లేదు, కానీ ఒకదానికన్నా ఒకటి సర్వోత్కృష్టం. ఇచ్చి ఆనందించడం చాలా గొప్ప విషయం.
పుచ్చుకుని ఆనందించడం ఇచ్చిన ఆనందం అంత సమానమని మీరు చెప్పడానికి కుదరదు. దద్యాన్న ప్రతిగృహీయ, ఇది భర్తను అర్థం చేసుకోవడం అంటే. ఏమిటో అలా ఇచ్చేసి వచ్చాడు, అందుకు వచ్చే ఈ కష్టాలని కూడా అనొచ్చు ఆవిడ. ఆవిడ అలా అనలేదు. మా ఆయనకి పుచ్చుకోవడం రాదు, ఇవ్వడం వచ్చు, అటువంటి వాడికి నేను భార్యనంది ఆవిడ. ఏమి సీతమ్మ అండి, ఎంత గొప్పగా మాట్లాడుతుందండి. అందుకు కదా ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆరాధ్య దైవమైంది నా తల్లి జానకీమాత. దద్యాన్న ప్రతిగృహీయాత్ నబ్రూయాత్ కించిద ప్రియం, ఎన్నడూ ఇతరులకు అప్రియమైన మాట నా స్వామి మాట్లాడరు. అపి జీవితహేతోర్వా రామ సత్యపరాక్రమ, అది ఎంత కష్టమైనదైనా కావచ్చు, కానీ ఆయన మాత్రం సత్యమునకు కట్టుపడతాడు. ఆయన పరాక్రమమే సత్యపరాక్రమము. అటువంటి రామచంద్రమూర్తితో కలిసి నేను ఇక్కడికి వస్తే, అదిగో రావణుడు అపహరించి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచాడు. 2 మాసములు గడువు పెట్టాడు. కానీ ఆ గడువు పూర్తవగానే నేను ఆయన కోరుకున్నట్లు ప్రవర్తించకపోతే నన్ను సంహరించి భక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అంటే వెంటనే స్వామి హనుమన్నారు, అహం రామస్య సందేశాత్ దేవీ దూతస్తవాగత వైదేహీ కుశలీ రామ త్వాం చ కౌశలమబ్రవీత్ యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంవర సత్వాం దశరథీ రామో దేవీ కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజ భర్తుస్తేను చరప్రియ కృతవాన్ శోక సంతప్త శిరసాతేభివాదనం. అమ్మా, నేను రాముని యొక్క దూతగా వచ్చానమ్మా, రామచంద్రమూర్తి నిన్ను కుశలం అడగమన్నారమ్మా అన్నారు. తప్ప మళ్ళీ వెంటనే ఉంగరం ఇవ్వలేదు ఆయన. నిన్ను కుశలం అడగమన్నారమ్మా, ఎందుకని ఆవిడ బాగా స్వాంతన పొందాలి. బ్రహ్మాస్త్రమును తెలుసున్నవాడమ్మా, వేదాంగములు తెలుసున్నవాడమ్మా రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాకుమారుడైనటువంటి దాశరథి నిన్ను క్షేమం అడగమని చెప్పాడు. లక్ష్మణుడు మహాతేజోమూర్తి, రామచంద్రమూర్తికి తగినటువంటి తమ్ముడు, ఆయన శిరసా నీకు నమస్కరించానని చెప్పమన్నారు తల్లి. అంటే సీతమ్మ సంతోషపడిపోయింది. అన్నాళ్ళకి విన్నాను ఈ మాట. చచ్చిపోదామన్న ప్రయత్నం కూడా తప్పే. ఆవిడేమీ అందులో నిర్మోహమాటం, సీతమ్మ చేసింది కాబట్టి ఒప్పు, ఇంకోళ్ళు చేస్తే తప్పని రామాయణంలో ఏం చెప్పరు. ఇప్పుడు ఆవిడ అంటోంది, కళ్యాణీ బతగాధేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఎన్ని కష్టాలొచ్చినా బ్రహ్మగారు మనకిచ్చిన 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకుని శరీరంతో ఉండాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడోప్పుడు శుభవార్త వినకుండా ఉండడం అన్నది జరగదు. తప్ప తొందరపడిపోయి ఏదో ఒక కష్టం వచ్చిందని శరీరం విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు శుభాన్ని వినలేడు, మహాపాతకాన్ని చేసిన వాడు అవుతాడు. కాబట్టి కళ్యాణీబతగాధేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. నిండు 100 ప్రతి వాళ్ళు బ్రతికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించి శుభవార్త వినవలసి ఉంటుంది. ఏమిటి అంతిమంలో వినవలసిన శుభవార్త? ఈశ్వరుణ్ణి చేరడమే. యదా యథా సమీపం స హనుమానుపసర్పతి తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే. ఇందుకు కదండి వెంటనే ఉంగరం ఇవ్వండి. ఆయన దగ్గరికి వస్తూ ఎలా, పాపం ఏదో నిలబడి కూడా ఆయన రాలేదు, పిల్లంత వారై 2 చేతులు ఇలా దోషిలి ఒగ్గి కన్నుల నీరు కారుస్తూ దాసాంజనేయుడై నమస్కరిస్తూ ఒక తల్లి దగ్గరికి కొడుకు ఎలా పెడతాడో అలా దగ్గరకి నడిచి మాట్లాడబోతే ఆ తల్లికి అనుమానం వచ్చింది. రావణుడు అయ్యుంటాడు, వానర రూపంలో వచ్చాడు, నేను మాట్లాడి మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్పానని. నేను అత్యంత శోకంతో ఉపపాసముల చేత దీనురాలనై కృషించి ఉండగా రావణా నువ్విలా నన్ను వేధించడం తగదు అని ఆ తల్లి ఎటువంటి స్థితిని పొందేసిందంటే, నువ్వు ఒకనాడు సన్యాసి రూపంలో మోసగించావు, ఒకనాడు మాయా మృగం రూపంలో మోసగించావు, ఇవాళ వానర రూపంలో వచ్చి మోసగిస్తున్నావు అని. కానీ నాకు ఈయన్ని చూస్తే పుత్రసముడిలా అనిపిస్తున్నాడు, ఆ తేజస్సు చూస్తే సాత్వికంగా ఉంది అని అనిపించినా ఆ తల్లి రావణుడే అనుకుంది. అనుకుని ఆవిడిప్పుడు ఆ వ్యగ్రత, భావనా వ్యగ్రత ఎలా ఉంటుందంటే ఆవిడంది, స్వప్నేపి యద్యహం వీరం రాఘవం సలక్ష్మణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరి. నాకు కల వచ్చి కలలో రామలక్ష్మణులు కనపడితే బాగున్నాం, కానీ కల కూడా నా మీద కచ్చ కట్టింది, అందుకే కళ రాదు, కలలో రామలక్ష్మణులు కనపడరు. అంటే ఆవిడ ఎంత
ఎంత నిస్పృహతో ఉందో ఒక పతివ్రతగా, ఎంత బాధలో ఉందో మీరు గమనించాలి. ఇటువంటి ఆవిడికి నమ్మకం కలిగితే తప్ప ఆవిడ పూర్తి విశ్వాసంతో 2 నెలలు బతుకుతుందని మీరు చెప్పలేరు రాముడు వచ్చే వరకు. ఇప్పుడు కార్యం అయిపోయిందని వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన, ఆవిడకి మళ్ళీ అనుమానం దృఢపడి వానర రూపంలో వచ్చిన వాడు రావణుడే అన్న అనుమానం వచ్చిందో ఆవిడ ప్రాణం విడిచిపెడుతుందని మీరు కథలో చెప్పవలసి ఉంటుంది అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడి వెళ్ళడం అంటే ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఆవిడ విశ్వసించాలి. ఆవిడంత విశ్వసించిన తరువాత అప్పుడు ఉంగరం ఇవ్వాలి, ఆవిడ దగ్గర అభిజ్ఞానములు పుచ్చుకోవాలి. అప్పుడు రాముడు వచ్చే వరకు ఆవిడ ధైర్యంగా ప్రాణాలతో నిలబడుతుంది. అంటే ఆవిడికి ఇప్పుడు శోకము పూర్తిగా పోయి ఆశ చిగురించాలి. ఇది చెయ్యాలి. ఎలా చెయ్యాలి? మాటల చేత చెయ్యాలి. ఇంత స్వాంతన కల్పించాలి. ఎంత కష్టంలో ఉన్నారు చూడండి హనుమ కూడా, చుట్టూ రాక్షస స్త్రీలు, ఎవరు చూసినా కార్యం భగ్నం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట అని తల్లి ఈ వచ్చినవాడు రావణుడే అన్న నమ్మకంతో ఆమె మాట్లాడడం మానేసి మౌనం వహించింది. స్పృహే తప్పిపోయింది ఆవిడ. స్పృహ తప్పిపోయి మళ్ళీ స్పృహని పొంది అసలు హనుమ వంక ఇలా చూడ్డం కూడా మానేసి ఆవిడ ముఖం తిప్పుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. మహానుభావుడు మళ్ళీ చెప్పుకుంటున్నాడు. మళ్ళీ శిరస్సు మీద అంజలి ఘటించి, అమ్మా నన్ను నమ్మమ్మా, సీతాయా చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతత్మజ శ్రోత్రానుకూలైర్వచనై తదాతాం సంప్రహర్షయత్. తల్లి తనను చూడటం లేదని, తన మాట వింటం లేదని, తన మీద అనుమానపడిందని నిశ్చయించుకున్నవాడై అమ్మకి మళ్ళీ సంతోషం కలిగేటట్టు నేను మళ్ళీ మాట్లాడతాననుకున్నారు. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంత శశీ యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా. మళ్ళీ రామకథ చెప్పరు, రామకథని ఇంకోలా చెప్తారు. అది ఆయన గొప్పతనం. ఆయన అన్నారు, అమ్మా ఈ లోకమునకు సూర్యుడు ఎటువంటి వాడు, ఈ లోకమునకు తాపాన్ని పోగొట్టి చల్లతనాన్ని ఇవ్వడంలో చంద్రుడు ఎటువంటి వాడు, లోకమునకంతటికీ కూడా రాజుగా కుబేరుడెటువంటి వాడో, విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశాః సర్వలోక పరిపాలకుడైన విష్ణు ఎటువంటి వాడో, సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథ సత్యవాక్కు మధురమైన వాక్కు మాట్లాడడంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడో, రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవమూర్తిమాన్ అత్యంత అందమైన రూపంతో ఉండేటటువంటి వాడు మన్మధుడితో సమానమైన వాడెవరో, స్థానక్రోధ ప్రహర్తాచ శ్రేష్టో లోకే మహారథ. ఎప్పుడు కోపం తెచ్చుకుని ఎవరి మీద ఏ కోపంతో ఎంత దండన వెయ్యాలో బాగా తెలుసున్నటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణమ్మా, దాసావదాసుణ్ణమ్మా, నన్ను నమ్మమ్మా, నేను రాముని పనుపున వచ్చానమ్మా. నచిరాద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్. అమ్మా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా, చాలా కొద్ది కాలంలో రామచంద్రమూర్తి వచ్చేస్తారు, లక్ష్మణుడితో కలిసి వస్తారు, వానరులతో వస్తారు, ఈ రావణుణ్ణి అతని పరివారాన్ని మట్టు పెడతారమ్మా. నచిరాద్రక్షతే రామం లక్ష్మణంచ మహాబలం. చాలా కొద్ది కాలంలో నువ్వు రామలక్ష్మణుల్ని చూడగలవు. మధ్యే వానర కోటీనాం సుగ్రీవం చామి తౌజసం. అపారమైన తేజోమూర్తి అయిన మా ప్రభువు సుగ్రీవుణ్ణి అనేక వేల మంది వానరుల మధ్యలో నువ్వు చూడగలవు. అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామవానర. అమ్మా నేను సుగ్రీవుని యొక్క సచివుణ్ణమ్మా, నన్ను హనుమ అంటారు. అమ్మా నన్ను నమ్మమ్మా అన్నారు. అంటే సీతమ్మంది, మళ్ళీ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పటికీ ఆవిడికి మళ్ళీ ఆశ గురించింది. ఎంత ప్రయత్నిస్తారో చూడండి. అందుకు కదండి బుద్ధిమతాం వరిష్టం అయ్యారు మహానుభావుడు. మళ్ళీ ఇటు తిరిగింది తల్లి. తిరిగింది కానీ ఇంకా కొంచెం అనుమానమే. అనుమానం సుందరకాండ కదండి. రాముడి కింకరుణ్ణి రామదాసుణ్ణి అని రాముడు ఆదిత్య ఇవ సంకాశ ఇన్ని మాటలు చెప్తున్నావే, నీకు రాముడు అంత బాగా తెలిసుంటే ఏది నేను పరీక్ష పెడతాను నెగ్గు అందావిడ. త్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణంచ కథమాసీత్ సమాగమ. రాముణ్ణి ఎలా కలిసావు నువ్వు? కథం జానాసి లక్ష్మణం, బుద్ధిమతాం వరిష్టం అన్న మాట మీరు పట్టుకోవాలి. ఆవిడ ఎక్కడ ప్రశ్న ఎక్కడేసింది? కొతే రామేణ సంసర్గ, రాముడిని నువ్వెక్కడ కలిశావని అడిగింది. ఆయన జవాబు అక్కడే మొదలవ్వాలి. అంతేగాని మళ్ళీ రాజాదశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుదుర్రాశి మహాయశ అని మొదలెట్టకూడదు. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఆయన ఒక్కసారి ప్రశ్నలన్నీ బుర్రలో పెట్టేసుకున్నారు. మళ్ళీ వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది చూసారా, అలా శ్లోకాలన్నీ కూడా మళ్ళీ అలా చెప్పారు ఆయన. అది ఆయన గొప్పతనం. అందుకని ఆవిడ వెంటనే నమ్మింది. ఎందుకని? గంటల గంటల ప్రసంగాలు చేయడానికి నాలా అవకాశం ఉన్నవాడు ఏం కాదు ఆయన. ఏ రాక్షస స్త్రీలో ఏ రావణుడో వచ్చే లోపల మాట్లాడే ఆవిడికి ఆశ్వాసమును కల్పించాలి ఆ తల్లికి. కాబట్టి
వానరాణాం నరాణాంచ కథమాసీత్ సమాగమ. నువ్వు వానరుడివి, ఆయన నరుడు. రాముడు లక్ష్మణుడు నీతో ఎలా కలిశారు? మీకు మీకు ఎలా స్నేహం కలిసింది అసలు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు? రాముని యొక్క అవయవాలు ఎలా ఉంటాయి, రాముని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, లక్ష్మణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? తాని భూయ సమాచక్ష్వా నమాంశోక సమావిశేత్. ఎంత చమత్కారంగా అడిగింది. నాకు రామ కథన్నా రామ సౌందర్యం అన్నా అంత ఇష్టం. ఏది చెప్పు, నేను మళ్ళీ శాంతిని పొందుతాను, సంతోషిస్తాను అంటే ఆవిడికి తెలియక అడుగుతోందా? నిజంగా అంత చెప్పగలిగితే రామకింకరుడు రామదాసుడే, హనుమయ్యి, నేను నమ్మచ్చు. కాబట్టి ఇప్పుడు తల్లి సౌందర్యోపాసనని ప్రశ్న వేసింది. ఏది నువ్వు అంత తెలుసున్నవాడివైతే నీ స్వామి ఎలా ఉంటాడు చెప్పు? నా కులదైవం ఈనండి, నేను రోజు అధాంగ పూజ చేస్తానన్నాను అనుకోండి, ఏదో ఒకసారి చెప్పండి ఎలా ఉంటాడో ఈశ్వరుడు అన్నారనుకోండి. మీరు మీ ధ్యాన శ్లోకాన్ని చెప్తే, అంటే ధ్యాన శ్లోకం చదివి కన్నులు మూసుకున్నారంటే మీ కన్నుల ముందు ఆ రూపం అలా సాక్షాత్కరించాలి. మీరు పాదముల నుంచి తల వరకు, తల నుంచి పాదముల వరకు ఆ రూపాన్ని చెప్పేయాలి. అలా చెప్పేశారు అంటే మీ లోపల బాగా పట్టుకున్నారు అని గుర్తు. ఈ ఉపాసనని తల్లి ప్రశ్న వేసింది సుందరకాండలో. ఏది ఎలా ఉంటాడు చూపించాలి, చెప్పండి. ఆయన అన్నారు, అమ్మా యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. అమ్మ నీకు తెలియదా అమ్మా? నీకు అన్నీ తెలుసు. రాముడు ఎలా ఉంటాడో తెలుసు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో తెలుసు. మరిదిలా చూసిందానివి కావుగా, కొడుకులా చూసావు, ఒక కన్న తల్లి కొడుకును చూసినట్టు చూసావు. కాబట్టి లక్ష్మణుడి గురించి తెలుసు, రాముడి గురించి తెలుసు. అయినా అమ్మా నన్ను అడిగావు, చెప్తాను. ఎందుకు చెప్తానో తెలుసా? చెప్తే నువ్వు సంతోషిస్తావమ్మా రాముడి గురించి. నీ సంతోషం కన్నా నాకేం కావాలి? తప్పకుండా చెప్తానన్నారు. ఇది పుత్రప్రేమ అంటే. రామకమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. అమ్మా ఇవి కొత్తగా రాముడు నేర్చుకున్నవి కావు, రాముడు పుట్టుకతో వచ్చాయమ్మా లక్షణాలు. నీకు ఎలా పుట్టుకతో వచ్చాయో అలా రాముడికి కూడా పుట్టుకతో వచ్చాయి తల్లి. రామ కమలపత్రాక్ష, పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు. అందుకే ఆయన ఎవరినైనా చూసినా, ఎవరైనా ఆయన్ని చూసినా ఆయనకు వశులైపోతారు. అంత గొప్ప కన్నులున్నవాడు, అటువంటి చూపులున్నవాడు. రాముడు మనుష్యులు మోహించడం కాదు, రాక్షసులు, వానరులు, చెట్లు, చేమలు, తిరియక్కులు, పక్షులు అన్నీ ఆయన్ని మోహించాయి. అంత గొప్ప చూపులమ్మా, అంత గొప్ప కళ్ళమ్మా. రూపదాక్షిణ్య సంపన్న, ఇటువంటి అందముందని లోకాన్ని మోసం చేసేవాడు కాదు. రూపం ఎంతదో ఆయన దాక్షిణ్యం అటువంటిది, ఆయన దయ అటువంటిది. ప్రసూత జనకాత్మజే. అమ్మ పుట్టుకతో వచ్చాయమ్మా ఈ లక్షణాలు. అందం తెచ్చుకుంటే వచ్చేది కాదు, పుట్టుకతో రావాలి. పుట్టుకతో వచ్చిన అందం అందం. రాముడు అన్నీ విడిచిపెట్టి నడిచి వెళ్ళినా పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతేగాని నువ్వు ఏదో కొత్త కొత్తవన్నీ అలంకరించుకుంటే కనబడిన అందం అందం కాదు. యథాతథంగా నీ శరీర సౌష్ఠవం అలా ఉంటే అది అందం. అందుకే రాముడు విమల్ సూటేసుకుంటే ఏం చెప్పలేదు. రాముడు అందం అంటే యథాతథంగా ఆయన అందాన్ని చెప్పారంతే హనుమ. కాబట్టి తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమ బృహస్పతి సమోబుద్ధ్య యశసా వసవో సమ. అమ్మా అసలు అందం లోపలి అందం కదమ్మా. అందం పై అందం మంచిదే, కానీ లోపల అందం లేనప్పుడు పై అందం మోసగించడానికి పనికి వస్తుంది. లోపల అందం ఉన్నప్పుడు పై అందం లేకపోయినా పనికి వస్తుంది. లోపల అందం పై అందం కూడా ఉంటే జగన్మోహనమైన మూర్తి అవుతుంది. రెండు ఉన్నవాడమ్మా రాముడు. లోపలి అందం పై అందం రెండూ ఉన్నవాడు. తేజసాదిత్య సంకాశ, సూర్యుడు ఎటువంటి తేజస్సు కలిగిన వాడో రాముడు అటువంటి తేజస్సు కలిగిన వాడు. క్షమయా పృథివీ సమహ, ఈ భూమికి ఎంత ఓర్పు రాముడికి అంత ఓర్పు. బృహస్పతి సమోబుద్ధ్య, బృహస్పతికి ఎటువంటి బుద్ధో రాముడికి అటువంటి బుద్ధి. యశసా వసవో సమహ, కీర్తి ఎందు ఇంద్రుడితో సమానుడమ్మా. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. జీవలోకాన్నంతటినీ రక్షిస్తాడు, తనని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షణ చేస్తాడు. ఆయన తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, తన నడవడిని తాను రక్షించుకుంటాడు, ఇతరుల యొక్క ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కరయితాచ సహా. అమ్మ మహానుభావుడమ్మ, లోక మర్యాద పాటించడం అంటే రాముణ్ణి చూసే నేర్చుకోవాలి. అందుకే రాముడికి ఒక పేరు మర్యాదా పురుషోత్తముడని పేరు. అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలి అంటే రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో తెలుసుకుంటే చాలు, మీరు కూడా మర్యాదా పురుషోత్తముడు అవుతారు. కాబట్టి అమ్మా రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత, 4 వర్ణములను రక్షించేవాడమ్మా. మర్యాదానాంచ లోకస్య కర్త కరయితాచ సహా, సాక్షాత్ పరబ్రహ్మంగా చెప్తున్నారు ఇక్కడ. ఆయనే కర్త,
ఆయనే కారయితాచ సహా, ఆయన ఈ లోకములను సృజించి రక్షించి లయం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసిత శ్రుతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరం తపః. మహానుభావుడు రాజవిద్య అంటే రాజ్య పరిపాలన మెళకువలు బాగా తెలుసున్నటువంటి వాడు, బ్రాహ్మణులను ఆదరించేటటువంటి స్వభావం ఉన్నవాడు, సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయశోభితుడు, శత్రుభయంకరుడు, యజుర్వేద వినీతశ్చ వేద విద్ధి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిశ్చిత. యజుర్వేద వినీతశ్చ ప్రత్యేకం యజుర్వేదం బాగా తెలుసుకున్నవాడు. యజుర్వేదం తెలిస్తే యజ్ అన్న ధాతువులోంచి కదండి, యజ్ అంటే కర్మ. వేదప్రోక్తమైన ఏ కర్మ ఎలా చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది కష్టంలోంచి పైకి రావచ్చో బాగా తెలుసున్నవాడు. ఆ మంత్రాన్ని ఆ కర్మతో కలిపి చెయ్యగలిగినటువంటి వాడు, ఆ ప్రజ్ఞ ఉన్నవాడు. కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత, అన్ని వేదములు తెలిసినవాడు. ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత, ధనుర్వేదము వేదాంగములు కూడా తెలుసున్నటువంటి వాడు. వ్యాకరణము శిక్ష మొదలైనటువంటివన్నీ బాగా ఎరుగున్నవాడు. విపులాంశో మహాబాహు కంబుగ్రీవ శుభానన గూఢజత్రుసుతామ్రాక్షో రామో దేవీ జనైశ్రుత. విశాలమైనటువంటి గొప్ప భుజములు, శంఖం వంటి కంఠం, మంగళప్రదమైనటువంటి ముఖం, పైకి కనపడనటువంటి ఎముకలతో కూడినటువంటి సంధులతో కూడినవాడు, ఎర్రటి కన్నులున్నవాడు. అటువంటి రాముణ్ణి చూడనివారు, రాముని గూర్చి తెలియనివారు లోకంలో ఉంటారా అమ్మా? ఉండరమ్మా. అంత గొప్పవాడు రాముడంటే. దుందుభిస్వన నిర్ఘోష, దుందుభీనాదం ఎలా ఉంటుందో అటువంటి కంఠం ఉన్నవాడు. స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్, చక్కని రంగు కలిగినటువంటి వాడు, గొప్ప ప్రతాపవంతుడు. సమసమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత, శ్యామవర్ణుడు. ఆయన ఏ అవయవములు ఎంత పొడుగుతో ఎంత పొందిగ్గా ఉండాలో అటువంటి పొందిక కలిగినవాడు. శరీరము యొక్క పొడుక్కి తగిన పొడవైన చేతులున్నవాడు, ఆ పొడుక్కి తగువైన కాళ్ళున్నవాడు, ఆ వక్షస్థలమునకు తగిన వైశాల్యం ఉన్నవాడు, అటువంటి మంగళప్రదమైన ముఖమున్నవాడు, తేజోవంతమైన నేత్రములున్నవాడు. అవయవాలన్నీ ఒకదానికొకటి పొందికతో అమరాయ అన్నట్టుగా ఉంటాడమ్మా. త్రిస్తర స్త్రిప్రలంభశ్చ త్రిసమ స్త్రిషుచోన్నత త్రితామ్ర స్త్రిషు చ స్నిగ్ధో గంభీర స్త్రిషు నిత్యసహ అని సాముద్రికాన్ని బట్టి ఆపాదమస్తకం వెంట్రుకల దగ్గర నుంచి ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా పాదముల గోళ్ల వరకు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్నంతటినీ కూడా ఒక్కసారి ఆపాదమస్తకం వర్ణించారు. పొంగిపోయింది సీతమ్మ తల్లి విని. నాయన నువ్వురా ఉపాసకుడవంటే అనుకుంది. సీతమ్మ తల్లి చేసినటువంటి పరీక్షలో నెగ్గారు మహానుభావుడు హనుమ. ఇప్పుడు అడిగింది కదా, పతే రామేణ సంసర్గ కథం జానాతి లక్ష్మణం. ఎక్కడ కలుసుకున్నారు మీరు? నరాణం వానరాణంచ కథమాసీత్ సమాగమ. నరులు వానరులకి స్నేహం ఎలా కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర. రాముని యొక్క గుర్తులేమిటి, లక్ష్మణుడి గుర్తులేమిటి అడిగింది కదా. ఇప్పటిదాకా బాహ్య ఆంతర గుణములన్నింటినీ లక్షణములన్నింటినీ సాముద్రికాన్నంతటినీ వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నారో కథ మొదలుపెట్టారు. అమ్మా, ఒకానొకప్పుడు ఋష్యమూక పర్వతం మీద మా ప్రభువైనటువంటి సుగ్రీవుడు వాలిచేత తరమబడినటువంటి వాడై ఉండగా నేను ఇతర ముగ్గురు మంత్రులు ఆయన్ని సేవిస్తున్నటువంటి సమయంలో నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తి కనకవర్ణంలో ఉండేటటువంటి లక్ష్మణమూర్తితో కలిసి కోదండములు పట్టుకుని అక్కడ ఉన్న అరణ్య ప్రాంతంలో వెళ్ళిపోతుంటే తనని చంపడానికి వాలిచేత నియోగింపబడినటువంటి గూఢచారులను భయపడినటువంటి సుగ్రీవుడు ఒక్క దూకి పారిపోతుంటే వచ్చిన వారెవరో తెలుసుకుని వస్తానని నేను మాట్లాడి సుగ్రీవుణ్ణి నిలబెట్టి కిందకి వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుడి గురించి చెప్పి నా భుజముల మీద కూర్చోబెట్టుకుని ఋష్యమూక పర్వతం మీదకి తీసుకెళ్లి సుగ్రీవుణ్ణి పరిచయం చేసి వాళ్ళిద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించానమ్మా. తర్వాత సుగ్రీవుని యొక్క భార్య రొమని వాలి బలాత్కారముగా స్వీకరించాడని రాజ్యభ్రష్టుణ్ణి చేశాడని విన్నటువంటి రామచంద్రమూర్తి అధర్మాన్ని అంగీకరించడు కనుక వాలి సుగ్రీవుల మధ్య ద్వంద్వయుద్ధం జరుగుతున్నప్పుడు వాలిని తెగటార్చి సుగ్రీవుణ్ణి వానరరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సుగ్రీవుడు వానరరాజు అయిన తరువాత తన స్నేహాన్ని అనుసరించి ఆ తల్లి నిన్ను రావణాసురుడు అపహరించేటటువంటి సమయంలో నువ్వు నీ యొక్క పవిట కొంగుని చింపి నీ నగల కొన్నింటిని అందులో పెట్టి మూట కట్టి విడిచిపెట్టినప్పుడు ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవ సహితులమై మేము నలుగురు మంత్రులం కూర్చున్నప్పుడు మా మధ్యలో పడిన ఆ నగల మూటని రాజ్యాన్ని పొందక ముందే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపించారు.
చూపిస్తే ఆ నగల మూటని విప్పి చూసినటువంటి రాముడు అపారమైన శోకాన్ని పొంది వాటిని పట్టుకుని ఏడ్చి లక్ష్మణుడికిచ్చి పరితాపాన్ని పొందాడమ్మా. రాజ్యాన్ని పొందినటువంటి సుగ్రీవుడు తదనంతరం సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని అన్ని దిక్కులకి కొన్ని వేల వానరములను పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరములు 100 యోజనముల సముద్రమును గడచి రాలేక ఆవలి ఒడ్డున